లేటెస్ట్‌గా ఓటీటీలో రాబోతున్న 'మిరాయ్', 'ఓజీ', 'మదరాసి', 'కిష్కింధపురి', 'లిటిల్ హార్ట్స్' ఇలాంటి ఎన్నో మంచి సినిమాల అప్డేట్స్ తెలియాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటుగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ లిస్ట్‌లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్‌లో తెలియపరచండి. ఇక ఆ లిస్ట్‌లో ఫస్ట్ మూవీ మనకి 'ఘాటి'. అనుష్క గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుపుతున్నారు. మరి ఈ ఘాటి మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఆది గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ హారర్ మూవీ 'శబ్దం'. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2 months నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ 'శబ్దం' పైన ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదనమాట డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే. సో మోస్ట్లీ అక్టోబర్లో ఏమైనా వస్తే రావచ్చు, లేదంటే ఇంకా 'శబ్దం' గురించి మనం లిస్ట్లో తీసేద్దాం. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి 'ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్'. నిన్ననే ట్రైలర్ కూడా రిలీజ్ కావడం జరిగిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ చూసినట్లయితే వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్న ఈ వెబ్ సిరీస్ని అక్టోబర్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన సినిమా 'దిల్రూబా'. యావరేజ్ అయినప్పటికీ కూడా సినిమాలో మంచి క్రేజీ ఉండడం వల్ల కంటెంట్ అనేది చాలామంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఆహా వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ ఉందని ఒక టాక్ అయితే వచ్చింది. అక్టోబర్ 2వ తేదీన ఏమన్నా పొంగల్ కానుగ్గా పండగ కానుగ్గా అని వస్తే రావచ్చు, లేదంటే కనుక ఈ మూవీ కూడా కష్టమే. అండ్ కిరీటి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వైరల్ వయ్యారి సాంగ్తో బాగా వైరల్ అయిన మూవీ 'జూనియర్'. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆహా వాళ్ళు తీసుకున్నట్టుగా ఆహా వాళ్ళే అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక డేట్ ఇచ్చారు 26 అని, మళ్ళీ కమింగ్ సూన్ అని చెప్పేసి పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ట్విట్టర్లో కొంచెం వైరల్ అయితే అవుతుందన్నమాట. సెప్టెంబర్ 30న సడన్గా ప్రీమియర్ చేయబోతున్నారని చెప్పేసి, మరి ఎంతవరకు నిజమో చూడాలి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 'టనల్'. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీని అక్టోబర్ 17th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో అయితే అవైలబుల్గా ఉండబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగుతో కూడా. ఈ 'టనల్' మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రైమ్లో అక్టోబర్ 17th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 'కురుక్షేత్రం' అనమాట. ఇది ఒక కార్టూన్ ఫిల్ము. ఇది ఒక వెబ్ సిరీస్ టైప్లో అయితే ఉండబోతుంది అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని. అక్టోబర్ 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఒక పోస్టర్ మాత్రం లాంచ్ చేశారు, ఇంకా ట్రైలర్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ఈ కార్టూన్ టైప్ మూవీస్ ఎవరికైనా ఇష్టమైతే కనుక ఖచ్చితంగా ఈ 'కురుక్షేత్రం' మూవీ అయితే చూడండి, మీరు చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ 10వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి కూడా రాబోతుంది. అండ్ ఎన్టీఆర్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి అండ్ టాలీవుడ్లో అంతంత మాత్రం ఆడిన మిగతా అన్ని లాంగ్వేజెస్లో మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న సినిమా 'వార్ 2'. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకి 1 month పైనే అయితే అవుతుంది. కూలీ మూవీతో పాటు రిలీజ్ అయిందనమాట. ఇది హాలీవుడ్ మూవీ కాబట్టి 8 weeks అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మరొక బ్లాక్ బస్టర్ 'కొత్తలోక్ చాప్టర్ 1'. ఎలాంటి హైప్స్ లేకుండా చాలా చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన ఈ 'కొత్తలోక్ చాప్టర్ 1'ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ మూవీ పైన డేట్స్ అయితే అఫీషియల్గా వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ వస్తే ఈ పండగకి దసరాకి రావచ్చు, లేదంటే కనుక మనకి అక్టోబర్ 24న వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకొచ్చిన ఈ మూవీని థియేటర్లో అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో అక్టోబర్ 2వ తేదీన వస్తుంది అని ఒక న్యూస్ వస్తే ఆహా ఈటీవీ ఇన్వాల్వ్ అది ఫేక్ అని చెప్పేసి ఒక పోస్టర్ లాంచ్ చేసి ఈరోజు ఈవినింగ్ మనకి అక్టోబర్ 1వ తేదీ అని చెప్పేసి కన్ఫర్మేషన్ పోస్టర్ 2 రిలీజ్ చేశారు. 2 days to go అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో కన్ఫామ్గా 'లిటిల్ హార్ట్స్' మూవీ మనకి అక్టోబర్ 1వ తేదీ నుండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అనుపమ పరమేశ్వరి గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి మంచి హారర్ హిట్ కొట్టిన మూవీ అనమాట ఈ ఇయర్లో 'కిష్కింధపురి'. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా థియేటర్లో రన్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 11వ తేదీ నుంచి టెలివిజన్ ప్రీమియర్ కానీ లేదా ఓటీటీ కానీ డైరెక్ట్గా జీ5లో స్ట్రీమింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి భారీ అంచనాల మీద వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన ఫిల్మ్ 'మదరాసి'. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. అక్టోబర్ 1వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారని చెప్పేసి ఒక పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ 'మదరాసి' మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ప్రైమ్లో అక్టోబర్ 1వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేజ సజ్జా గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 350+ crores కలెక్ట్ చేసిన సినిమా 'మిరాయ్'. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సినిమా థియేటర్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. మోస్ట్లీ చాలామంది థియేటర్లో చూసుంటారు. ఇన్ కేసు ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే నాకులాగా అక్టోబర్ 18th వరకు వెయిట్ చేయాల్సింది. అక్టోబర్ 18th నుంచి మనకి జియో హాట్స్టార్లో ఈ 'మిరాయ్' మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ 'దే కాల్ హిమ్ ఓజీ' ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. అండ్ మనకి 2 days
పండగ అనుకుంటా ఒక సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ని కొన్ని సీన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ రీలోడెడ్ వర్షన్ని ప్రీమియం చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట. సో మరి ఈ ఓజీ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అంటే చూడండి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తమన్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు ఈ మూవీకి అయితే. లేదు బ్రో ఓటీటీలో వెయిట్ చేస్తాం మేమంటారా, మీరు ఆల్మోస్ట్ నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎప్పుడొచ్చినా సరే నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని. సో నెట్ఫ్లిక్స్లోనే మనకి ఈ ఓజీ మూవీ స్ట్రీమ్ అయితే కాబోతుంది. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.